మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, చతుర్థి తిథి, చిత్తా నక్షత్రం, బుధవారం. ఈరోజు మనమంతా ఓం విశ్వేశ్వరాయ నమః అని జపించాలి. నారాయణుడు విశ్వాన్ని శాసిస్తాడు. అధిపతి వేరు, శాసించేవాడు వేరు. ఇతరుల చెడు దృష్టి మనపై ఉంటే గనక దాని నుండి మనకు రక్షణ కల్పిస్తుంది ఈ నామజపం. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. చాలామంది గొప్ప మాటలు మాట్లాడగానే తమలో పరిపక్వత వచ్చినట్టుగా భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. విషయాల్ని అర్థం చేసుకున్నప్పుడే పరిపక్వత వచ్చినట్టు. కొందరు ఎవరికీ తెలియని వాటిని ఇతరులకు తెలియజెప్పామని, ఇతరుల గురించి నెగిటివ్గా ప్రచారం చేశాం కాబట్టి తాము గొప్పవారం అయిపోయామని అనుకుంటారు. కానీ నిజానికి ఉన్నతమైన విషయాల్ని ఆకలింపు చేసుకున్న వారే గొప్పవారు. ఈ రోజుల్లో అమాయకులు అనేవారు చాలా తక్కువ. ఎందుకంటే అమాయకుల్లా నటించేవారే ఎక్కువైపోయారు. మనం అమాయకులమా కాదా అనేది మన అంతరాత్మకు తెలుస్తుంది. ఇతరులు మనం ఏంటనేది తెలియజెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏంటనేది మనకు ఖచ్చితంగా తెలిసి తీరుతుంది. సూర్యరశ్మి భూమిపై అన్ని చోట్ల ఒకే రకంగా ప్రసరిస్తుంది. కానీ ఎక్కడ ఎలా ప్రభావం చూపాలో అలా ప్రభావం చూపుతుంది. సృష్టి అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. దృష్టి వల్ల దానిలో మార్పు జరుగుతుంది. ఉదాహరణకు సూర్యరశ్మికి మధ్యలో భూతద్దాన్ని అడ్డు పెడితే గనక అక్కడ మంట పుడుతుంది. అంటే మధ్యలో భూతద్దం వల్ల మంట పుట్టుకొచ్చింది. మరో విషయం ఏమిటంటే రోజుకో యాపిల్ తింటే వైద్యులకు దూరంగా ఉండగలుగుతామని ప్రచారంలో ఉంది కాబట్టి దాన్ని నమ్ముతున్నాం. అదే గనక యాపిల్ని తింటే అనారోగ్యం అనే మాట ప్రచారంలోకి వస్తే అదే నిజమని నమ్మేస్తాం మనం. కానీ దేన్నైనా మనం అనుభవించి మాత్రమే నమ్మాలి. విగ్రహంలో దేవుడు ఉన్నాడని అంటున్నారు కాబట్టి నమ్మడం సరైనది కాదు. దాన్ని అనుభూతి చెందాలి. అప్పుడే సంపూర్ణంగా నిజమేంటనేది మనకు తెలిసి వస్తుంది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. మనం ఇంటి నిర్మాణం జరిపినప్పటికీ విశ్వకర్మ అనుగ్రహం ఉంటేనే అన్నింటా ప్రశాంతత కలుగుతుంది. డబ్బులుండి గృహ నిర్మాణ యోగానికి నోచుకోలేని వారందరికీ విశ్వకర్మ అనుగ్రహం అవసరం. ఈరోజు పుట్టమట్టిని కానీ, జిల్లేడు లేదా దానిమ్మ, తులసి చెట్ల మొదట్లోని మట్టిని తీసుకొచ్చి పళ్ళెంలో ఉంచి దానిపై 1 కానీ 2 కానీ మట్టి ప్రమిదల్ని ఉంచి భూమికి సంబంధించిన సమస్యల పరిష్కారం అవ్వాలని కోరుకుంటూ దీపారాధన చేయాలి. దీపాలు కొండెక్కిన తర్వాత మట్టిలో కొంచెం నీటిని పోసి నుదుట తిలకంగా ధరించాలి. మిగతా మట్టిని చెట్టు మొదట్లో పోసేయాలి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. స్థూలకాయం అనేది ఈరోజు పెద్ద సమస్యగా మారింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ లావు తగ్గలేక ఎంతోమంది బాధపడుతున్నారు. అలాంటి వారందరికీ దివ్యౌషధం నారింజ తోనల చూర్ణం. వీటిని వేడి నీటిలో కలుపుకుని నిత్యం 2 పూటలా సేవిస్తున్నట్టయితే అద్భుతమైన ఫలితం కలుగుతుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సంకష్టహర చతుర్థి సందర్భంగా సాయంత్రం గణపతికి జిల్లేడు పూలు గరికను సమర్పించి పూజించి పంచామృతాలతో అభిషేకించి సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించాలి. మోదకాలను కానీ, బెల్లాన్ని కానీ, ఉప్పు లేని పెరుగన్నాన్ని కానీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఆచరించడం వల్ల పిల్లలు విజ్ఞానవంతులవుతారు. పిల్లల చేత ఆచరింపజేస్తే మరింత శుభప్రదం. రాత్రి చంద్రోదయం తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన ఉప్పులేని పెరుగన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది. దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది. చూడండి, ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి. అంతే, దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది ఈ షేప్స్. చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7
8, 9 9 ఉంటాయి. ఇవి 9 ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి స్పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.